హాయ్. యాక్చువల్‌గా నైట్ డ్యూటీ చేసి ఇంక మార్నింగ్ ఎళ్ళిపోదాం అనుకున్నా 7:30కి ఒక కేసొచ్చింది. అంటే అబ్బాయి చాలా బాగున్నాడు చూస్తే. గానీ వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న కంప్లెయింట్స్ ఏంటంటే, మా అబ్బాయి ట్రాన్స్‌జెండర్ మాదిరి చాలా బిహేవ్ చేస్తున్నాడు సార్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. మేము చాలా సైకియాట్రీ సెంటర్స్, చాలా మెడికేషన్స్, చాలా కౌన్సెలింగ్ ఇప్పించాము. కానీ వాడు ఇంకా అలానే చేంజ్ చేస్తున్నాడు, అలానే బిహేవ్ చేస్తున్నాడు అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఈ మధ్య అంటే జెనెటిక్ లోపం వల్ల ఒక హార్మోన్ మిస్ అయిపోయి ఈ ట్రాన్స్‌జెండర్ లక్షణాలనేవి సహజంగా వస్తాయి. అలా ఎవరికైతే సహజంగా వచ్చినప్పుడు కౌన్సెలింగ్ ఇప్పించినా గానీ, సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పించినా గానీ, న్యూరోలాజికల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఒక పర్సన్ చేంజ్ కావడం లేదంటే పేరెంట్స్ గానీ, సొసైటీ గానీ, సమాజం గానీ దయచేసి యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఇలా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళేమవుతారంటే బ్రెయిన్ సెట్ థర్డ్ డిగ్రీలో వెళ్ళిపోతారు. అంటే కంప్లీట్‌గా వాళ్ళేమన్నా జెండర్ చేంజ్ చేపించుకుని ఆపరేషన్ చేపించుకోవడానికి, దాని తర్వాత సొసైటీ వాళ్ళని ఏదో హీనంగా చూస్తుందని ఫీలింగు, అట్లా వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతూ చాలామంది భయపడతా ఉంటారు. ఎందుకు ఈ ఫీమేల్ లక్షణాలు వస్తాయంటే కొంతమందికి అది మిస్డ్ హార్మోన్స్. అంటే యాక్చువల్‌గా జెనెటిక్ ప్రకారంగా ఎక్స్‌వై అంటే మేలు, ఎక్స్‌ఎక్స్ అంటే ఫీమేలు, ఎక్స్‌ఎక్స్‌వై అంటే ట్రాన్స్‌జెండర్ లక్షణాలుంటాయి. అంటే ఒక ఎక్స్‌ట్రా క్రోమోజోమ్ అనేది యాడ్ అవుతాది. ఆ మేల్‌లో పుట్టిన బాబుకి. అప్పుడు మనము టు బీ హానెస్ట్‌గా యాక్సెప్ట్ చేయాలి ఈ యొక్క డిసీజ్‌ని. పేరెంట్స్ గూడా తెలుసుకోవాల్సినది ఏందంటే, అది మన చేతుల పైన మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే లోపల ఫర్టిలైజేషన్ జరిగే ప్రాసెస్‌లో అది ప్రక్రియ జరిగిపోయుంటాది. అలా జరిగిపోయిన దాన్ని మనము అంటే కొన్నిసార్లు మెడికేషన్స్‌తో, కొన్నిసార్లు సైకలాజికల్ ట్రీట్మెంట్‌తో, కొన్నిసార్లు న్యూరలాజికల్ ట్రీట్మెంట్‌తో సెట్ చేయొచ్చు. అలా చేస్తున్న